మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. మే నెల విశేషంగా వృషభ రాశి వారి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతంగా ఈ మాసం వీళ్ళకి కలిసి వస్తుంది? ఖచ్చితంగా వృషభ రాశి వీరి యొక్క గ్రహస్థితిని ముందుగా మనం పరిగణన తీసుకోవాలి. స్వస్థానంలో శుక్రుడు, 2వ స్థానంలో చూసేటప్పటికి గురువు, ఇక్కడ 12వ స్థానంలో వచ్చేటికి రవి భగవానుడు 14వ తారీఖు వరకు ఉంటారు. 14వ తారీఖు నుంచి స్వస్థానంలోకి అంటే వృషభ రాశిలోకి రవి భగవానుడు వస్తాడు. అలానే 12వ స్థానంలో వీరికి బుధుడు ఉన్నాడు. అలానే 10వ స్థానంలో చూసినట్టయితే శని భగవానుడితో పాటు కుజుడు, అలానే 11వ స్థానంలో వీరు చూసుకున్నట్టయితే కనుక రాహు. ఈ గ్రహస్థితి వీరికి 2వ స్థాయి ఇటు నుంచి చూసుకున్నప్పుడు సింహరాశిలో కేతు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని ప్రకారం మనం గమనించినట్టయితే కనుక వీరికి ఆడవారితో గొడవ ఖచ్చితంగా అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి. మరొకటి మాట, మీరు మంచిగా మాట్లాడినా కూడా గొడవ పెట్టుకునే తగ్గుతుంది. ఎందుకంటే 12వ స్థానంలో గురువు, 12వ స్థానంలో బుధుడు ఉన్నాడు. 12వ స్థానంలో బుధుడుండి బుధుడితో పాటు రవి ఉన్నాడు. రవి బుధులు కలిశారు అంటే మాత్రం వృషభ రాశి వారికి మోత మోగిందే భజన అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఏదైనా విషయంలో ఆచి చూచి అడుగు వేయాలి. మన వాళ్లే కదా అని చెప్పేసి మాట్లాడామా ఖచ్చితంగా రోడ్డు మీద పడతాం. ఇది చాలా దూరం వెళ్తుంది అనమాట. కాబట్టి ఎవరితోనైనా సరే మంచి మర్యాదగా మాట్లాడడం కూడా తప్పు ఉంది. కాబట్టి ఈ నెలపాటు కూడా వీరు మౌనవ్రతం పాటిస్తే చాలా మంచిది. ఇక ల్యాండ్ ఇష్యూస్, రియల్ ఎస్టేట్ రంగం అయితే కొంచెం వీరికి ఇబ్బందికరంగానే కనిపిస్తుంది. ఆ రంగాలు కాకుండా వేరే అయితే బాగానే ఉంటుంది. పంట మూలు కూడా ఈ మాసం వీరు పండించుకోకంటే వేయకపోవడం చాలా మంచిది. తర్వాత వీరికి ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ మోసపోతారు. ఏదైనా మాటలు వినేసి అక్కడికి వెళ్దాం, ఇక్కడ సంతకం పెట్టండి, మీరు షూటీ, మీరు మేధావులు, మీరు మాకు ఖచ్చితంగా అండుండాలి అంటే ఏదో నెత్తిని పెడుతున్నారు చెయ్యనే అర్థం. అంటే ఎదుటి వాళ్ళ చేతిలోంచి మోసపోయేదానికి ఎక్కువ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ఈ మాసంలో. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఉన్నటువంటి మంచితనము, చైతన్యము, ఆలోచన, ఎదుటి వారికి మంచి చేయాలనే ఒక గుణము, సత్సంపోషణ, ఇవన్నీ కూడా వీరికి చెడుని తీసుకొస్తున్నాయి. దాంతోపాటు స్త్రీలతో ప్రమాదకరంగా ఉంది. స్త్రీలకి కూడా స్త్రీలతో ప్రమాదం ఉంది. ఏదైనా సరే భార్య గురించో భర్త గురించో ఇంట్లో విషయాలు మాట్లాడామంటే మాత్రం మన వెనక ఆ సీటు కింద బాంబు పెడుతున్నారని అర్థం ఎదుటివారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం మొత్తం కూడా. ఇకపోతే పాత ఆస్తులు కానీ ఏదైనా వీళ్ళమ్మలు కానీ ఉంటే అవి వచ్చేలా ఉన్నాయి. ఏదైనా శుభకార్యాలు పాల్గొనేలాగా ప్రయత్నం చేయొచ్చు, కానీ శుభకార్యాలు మాత్రం నిర్వహించుకోవడం, మోసపోతారు. నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. లేదు ఎప్పుడైనా ఇస్తే ఐపీ పెడతారు. కంపెనీలు ఐపీ పెట్టేస్తారు. డబ్బులు రావు, నమ్మి ఎవరికి ఇవ్వద్దు. ఆరోగ్య సమస్య వచ్చింది, కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకొని నువ్వు తప్పితే మాకు ఎవరు దిక్కులేరంటారా? వారికి చేయాలనుకుంటే సాయం చేయండి, మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎక్స్పెక్ట్ చేశారంటే మాత్రం బాధపడతారు. ఇకపోతే ఇంట్లోనే మీకు శత్రువులు ఉండటం గుర్తుపడతారు, గ్రహిస్తారు. వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. తోడుకోడళ్ళు, ఖచ్చితంగా ఆడబిడ్డలు, వీళ్ళ మేనత్తలు, ఇలాంటి వాళ్ళతో కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి, స్త్రీ పురుషులు ఇరువురు కూడా. ఇకపోతే ఎడ్యుకేషన్ పరంగా మీ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తారు. అలానే బ్యాక్ ఆఫీస్ నుంచి జాబులు ఇప్పిస్తామని, అలానే విదేశాలకు పంపిస్తామని కన్సల్టెన్సీ వాళ్ళు, వీటి అన్నిటి నుంచి ఖచ్చితంగా మోసపోయే విధంగా అయితే కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లీస్ట్ ఎలాంటి మోసాలు జరుగుతాయి అంటే, ఒక టైలర్కి బట్టలు ఇస్తే బట్టలు మార్చేసి ఇస్తాడు మీకు, లేకపోతే సరిపోకుండా కుట్టిస్తాడు. అంత సూక్ష్మమైన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అనమాట. ఇక ఫుడ్ విషయంలో మీ పక్కన కూర్చున్న అందరికీ వేడివేడిగా తెచ్చిస్తే మీకు చల్లబడిన సద్దన్నం తీసుకొచ్చి ఇస్తారు అనమాట. అక్కడ కూడా మోసం, కొట్లాట్లు, అంటే ఏదో ఒక విధంగా గొడవలు పడేలాగా చేస్తుంది అనమాట ప్రకృతి మనల్ని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పోతూ ఉంటారు, పోతూ ఎదురే తగులుతుంది. ఎదురు తగలగానే ముందు రాలి బండి మేము పడతారు. ఆ బండుడు వచ్చి కొడతాడు, గొడవ పెట్టుకుంటాడు. సంబంధం లేని విషయాలు అన్నమాట. ఎవరో వస్తారు, ఒక సంచి ఇచ్చిపోతారు, అది మీ దగ్గర పెట్టండి, ఇప్పుడే వస్తాను టాయిలెట్కి వెళ్ళి అంటారు. ఈ సంచిలో బంగారం పోయిందని గొడవ పెట్టుకుంటారు. అంటే మీరు ఏం చేశారు? సంచి కాపాడతారు, కానీ ఆ సంచిలో బంగారం పోయిందని గొడవ పెట్టుకుంటారు. ఇది మీకు అవసరమైన విషయాలు తలదూచుకుంటారు అనమాట. ఎక్కడో గొడవ అవుతుంది, వీళ్ళు పోయి దూరతారు. నేను చూస్తా పెద్ద మనుషులాగా అంటారు అనమాట. వీళ్ళు పెద్ద మనుషులే, కానీ వీరికున్న ఆలోచన ఏంటంటే మంచి చేద్దామని వెళ్తారు. వాళ్ళు ఇద్దరు కలిసి వీళ్ళు కొడతారు. కాబట్టి ఏ విషయంలో తలదూచుకోకండి, ఎక్కడికి వెళ్ళకండి, ఏది కూడా మీరు పెట్టుకోకండి. వ్యాపారంలో అయినా సరే ఓన్గా చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. హోటల్స్, మార్కెటింగ్ రంగాలు, బ్యాంకింగ్ సెక్టార్స్, స్కూళ్ళు, కాలేజీలు, ఇన్స్టిట్యూట్స్, బుక్ షాప్స్, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి.
ఇండిపెండెంట్గా చేసుకోండి. ఎవరైనా వర్కర్గా ఉండాలి కానీ పార్ట్నర్గా ఉండకూడదు, ఓనర్గా ఉండకూడదు. అలానే చేసుకుంటూ ఉంటే వీరికి కొంచెం ముందుకు వెళ్ళేదానికి ఉంటుంది. పంట భూములు వీరికి అంత కలిసి రావు. జూన్ 15 నుంచి పంట భూములు వీరు వేసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. వృత్తిపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయి గురుగారు వీళ్ళకి? ఖచ్చితంగా ఉంటాయి. మోసపోయే తత్వం ఎక్కువ కనిపిస్తుంది కానీ వృత్తిపరంగా ఉంటుంది. ఆఫీస్లో టెన్షన్లు కావచ్చు, ఉద్యోగం కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నలుగురు ఎక్కడ కలిసి ఉన్నారో, ఎక్కడ ఫ్రెండ్స్గా ఉన్నారో, ఎక్కడ కొలీగ్స్గా ఉన్నారో వాళ్ళ యొక్క అందరి దగ్గర నుంచి వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. నీకెందుకు నేను రేపు పొద్దున ₹1,00,000 ఇస్తాను, ఈ రోజు ₹1,00,000 ఇవ్వమంటే ₹1,00,000 కోసం కాకపోయినా ₹1,00,000 వీరు అవసరం తీరిద్ది కానీ ఇస్తారు. ఆ ₹1,00,000 ఇంకా మమ అనుకోవటమే, ఇంకేం ఉండదు. అది స్వామివారి ఉండిలు వేసామనుకోవటం తప్పితే అవి రావు. మళ్ళీ దానివల్ల గొడవలు, చింతలు, చికాకులు, అన్ని రకాల నష్టపోతూ ఉంటారు. ఎందుకంటే 12వ స్థానంలో బుధుడు అంటే వీరికి బుధుడి నుంచే శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది. వీరి ఆధీనంలో బుధుడి నుంచే వీరు బాగుపడుతూ ఉంటారు. అలాంటి బుధుడే నీచలో ఉన్నాడు కాబట్టి వీరికి కొంచెం ఇబ్బందికరంగానే కనిపిస్తుంది ఈ మాసం మొత్తం కూడా. దాంతోపాటు రవి కూడా తోడై ఉన్నాడు. ఎక్కువగా వీరికి ఏంటంటే ఆవేశం ఎక్కువ తీసుకొస్తాడనమాట. చేయాల్సిన పనులు చేయడు. కానీ ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చు, రవి స్వస్థానంలో 14వ తారీఖు వస్తాడు. 14వ తారీఖు మే 14 వస్తాడు. మే 14 రావడంతో వీరికి అత్యద్భుతమైన స్థానం, ఒక మంచి క్యాడరు, జాబులో వెసులుబాటు, మంచి పొజిషను, డెవలప్మెంట్స్, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ చేస్తాడు. 22వ తారీఖు అంటే వారంలోపే చేస్తాడు. 15 నుంచి 22 లోపే జరగవచ్చు. తర్వాత వీరికి ఏదన్నా ఆరోగ్య సంబంధించిన హార్ట్ ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం కానీ, ఆస్తమా లాంటివి కూడా కొంచెం బయటపడేలా ఉన్నాయి. థైరాయిడ్ లాంటి గ్రంథుల సమస్యలు బయటపడేలా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆచిచూచి చూసుకోవాలి. దీనికి ఉదయించే రవికి వీరు నీళ్లు ఆర్జనిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా, ప్రతినిత్యం కూడా, ఈ మాసం మొత్తం కూడా. అంటే జూన్ 17వ తారీఖు వరకు కూడా వీరు ఇదే చేసుకుంటూ ఉండాలి. ఇంకా కూడా చేస్తే కూడా వీరికి ఆరోగ్య సమస్యలు, అలానే బయట నుంచి ప్రకృతి నుంచి వచ్చేటువంటి సమస్యలు కూడా కొంచెం తీరుబాటుగా ఉంటుంది. అలానే పెళ్లి కాని వారు ఈ మాసం చేసుకోవడం మంచిది. పెళ్లి సమంగా కుదుర్చుకోపోవడం చాలా మంచిది. కాబట్టి అలానే వనరులు వీరికి కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే, ఫ్యాషన్ డిజైన్ లాంటివి, బొటిక్ లాంటివి కొత్తగా ఏదైనా వెళ్ళాలనుకుంటే 15వ తారీఖు మే 15 తర్వాత బొటిక్ రంగంలోకి వెళ్ళొచ్చు. వీళ్ళు బట్టల షాప్స్ కానీ, వస్త్ర దుకాణాలు ఇలాంటి వాటిల్లో కూడా వీళ్ళు వెళ్ళొచ్చు. అలానే ఇందాక మనం అనుకున్నట్టు ఇన్స్టిట్యూట్స్ అలాంటివి కూడా వీరు పెట్టుకున్న బుక్ స్టాల్స్ కూడా పెట్టుకున్నారు. ఆకస్మికంగా ఏమైనా వస్తుందంటారా వీళ్ళకి? ఏదన్నా ఆకస్మిక ధనలాభం, వీరికి ఆకస్మిక ధనలాభం కన్నా కూడా, దానికన్నా కూడా వీరికి ఏంటంటే వీరు సృష్టించుకునే వనరులు గొప్పగా ఉంటాయని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు జీవితం మొత్తం బాగుండేటువంటి వనరులు వచ్చినాయి అనుకోండి, ఇక డబ్బు వీరికి అవసరమే ఉంది. మహా వస్తే 10 కోట్లు వస్తాయి, అది తింటూ కూర్చుంటే కరిగిపోతాయి. కానీ జీవితం మొత్తం తినగలిగేటువంటి వీరికి అలాంటి వనరు దొరికితే చాలు కదా. అలాంటి వనరులు అయితే 14వ తారీఖు తర్వాత కనిపిస్తున్నాయి. రవి వీళ్ళ దాంట్లో రావాలి, వచ్చిన తర్వాత అలాంటి వనరులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా వీరు ముందుకు వెళ్ళేదానికైతే ఎక్కువ అవకాశం ఉంది. ఇక భార్యాభర్తల మధ్యన గొడవలు అయ్యేసి, కొట్లాట్లు అయ్యేసి, విడిపోయేసి, కోర్టు మెట్ల వరకు వెళ్ళేసి, భార్య బిడ్డలు పిల్లలు అందరూ చెట్టుకోలు గుట్టుకోలు అయ్యేటువంటి సందర్భం, పరిస్థితులు ఏమైనా వస్తే అసలు ఎందువలన, ఎవరి వలన ఇలా జరిగింది అనేది మాత్రం బయటపడతారు. మూడో వ్యక్తి వలన, లేకపోతే ఏంటి కారణం అని బయటపడతారు. ఈ సంవత్సరంలో, ఈ మాసంలో వీరికి అన్ని రకాల చైతన్యం వస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరి మాట వినాలి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి దాని తగ్గట్టుగా మీరు మలుచుకునే దానికి ఉంటుంది. ఆ ఎవరు అనేది చూసుకొని వాళ్ళని పక్కన పెట్టేసి మళ్ళీ భార్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని తీసుకొచ్చుకునేటువంటి యోచన కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా 14వ తరగతి తర్వాతనే కనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా వీరు ముందుకెళ్ళొచ్చు. ఇంకా తండ్రి ఆరోగ్యం ఏదైనా బాగాలేకపోతే కూడా ఎక్కడైనా ప్రకృతి వైద్యులు చూపిస్తే నిలకడగా పడేలా కనిపిస్తుంది. కాబట్టి ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం ఏదైనా క్షీణిస్తున్నా కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది. దాని దగ్గర పరిశీలన చేయించుకోవాలి. తల్లిదండ్రులకి గొప్పగా చూసుకునేట్టయితే కనుక వీరికి అదృష్టం బాగుంటుంది. మనం చెప్పినట్టు నెగిటివిటీ అన్నీ కూడా పోతాయి. వీరు దేవుడి ఆరాధన కన్నా కూడా తల్లిదండ్రులను ఎక్కువగా ఇష్టపడుతూ పూజించుకుంటూ అవసరం లేదు. వారికి సరైన సమయానికి సరిగా చూసుకుంటే సరిపోతుంది. వీరికి ఏ దేవుడిని మొక్కినా ఉపయోగం లేదు. తల్లిదండ్రులను సరిగా చూసుకుంటే సకల దేవతలను మొక్కినట్టే వీరికి. ఈ మాసంలో అయితే మాత్రం ఖచ్చితంగా అలాంటి ప్రయత్నాలు చేసుకోవాలి. ఇంకా కూడా వీరు వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు ఏదైనా ట్రస్ట్ రూపంగా వీరు ఏదైనా దాన ధర్మాలు చేసుకుంటే ఇంకా మంచిది వీరికిను. ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించండి, చాలా మంచిది వీరికిను. ఈ మాసం అయితే వీరికి ఆర్థిక పరంగా అయితే మాత్రం కొంచెం మెరుగ్గానే ఉంటుంది అనుకోవచ్చు. ఎవరిని నమ్మకుండా ముందుకు వెళ్ళాలి. ఇక శత్రువులు ఎక్కువగా ఉన్నారు గురుగారు, నరఘోష, నరదృష్టి అధికంగా ఉంది. అలాగే కొంత నెగిటివిటీ కూడా మనం మాట్లాడుకుందాం. మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు పరిహారాల పరంగా? గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగానే మారబోతున్నాయి. జూన్ కల్లా వీళ్ళకి గ్రహాలన్నీ సానుకూలంగా మారుతున్నాయి కాబట్టి ఇబ్బంది అయితే లేదు. అలా అందులోనూ వృషభ రాశి వారికి మే మాసం అంటే మిశ్రమంగా ఉంటుంది. కామన్ గానే మాస ఫలితాలుగా చూసుకున్నట్టయితే కనుక ఆ మాసానికి పేరు వచ్చేసి ఏదైతే కొంచెం వృషభంగా ఉంటుంది వీరికి. అంటే కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉంటే దానిలో గ్రహాలు కూడా కొంచెం సానుకూలంగా లేవు కాబట్టి వీరికి శత్రు భయం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. పాతగా ఎవరో ఎప్పుడో కొట్టుకొని, తిట్టుకొని, గొడవలు అనుకొని, చేతులు కాళ్ళు విడదీసుకొని వెళ్ళిపోయినటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా శత్రువులుగా మారిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ దగ్గర అవ్వటము, నేను అంత సంపాదించాను, నువ్వు ఇంత సంపాదించావు, దీంట్లో పెట్టుబడి పెట్టేసేయని వీళ్ళని మళ్ళీ నాశనం చేయాలని వీరి వద్దకే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అలాంటి శత్రువులు అంటే మిత్రులే శత్రువులుగా మారాయి కాబట్టి
మన విషయాలు ఎవరికి చెప్పకూడదు, ఎవరి విషయాలు మనం తెలుసుకునే అవసరం లేదు, ఎవరిని దగ్గర చేసే పని లేదు. అలాంటి వాళ్ళ దగ్గర వచ్చిన మాత్రం మన శత్రుత్వం పెరుగుతుంది అని అర్థం. ఆ శత్రు భయంతో ఏదైనా చేయించవచ్చు, నా మాట వినాలి, నా వారికి రావాలని చెప్పి ఏదైనా వినొచ్చు. దాంట్లో భార్యాభర్తల మధ్యన పుల్లలు పెట్టి విడదీసిన వాళ్ళు, ఆ తల్లిదండ్రుల మధ్యన పుల్లలు పెట్టి విడదీసిన వారు, మన సంపాదనని మనకి ఆదాయ వనరుల్ని గండి కొట్టిన వారు, వీరంతా కూడా మనకి శత్రువులతో సమానం. వారికి మనం పర్సనల్ విషయాలు ఏది చెప్పకూడదు. ఇంకా మన మీద అనుకున్న పనులు ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మన మీద ఏదో జరుగుతుందని అర్థం. జరిగింది హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటిది, అష్టదిబ్బం లాంటిది జరిగింది అనుకోండి, మనం ఎన్ని చేసినా ముందుకెళ్ళలేము. జాతకంలో అవన్నీ కూడా కనపడవు, నక్షత్ర పరంగా అవి ఉండవు, గోచర పరంగా ఉండదు, దశాంతదశలో అవి కనపడవు. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంది అంటే కనుక మనకి ఏదో జరుగుతుంది, అష్టదిబ్బందం అవుతుంది, ఏం చేసినా ముందుకెళ్ళట్లేదు, అంతా కూడా ఆ కోపము, చికాకు ఓ దగ్గర కూర్చోలేకపోతున్నాను అని చెప్పేసి ఎవరికైనా సరే సందేశం వస్తే కనుక ఖచ్చితంగా మనం దాని తగ్గట్టుగా ముందుకు రావాలి. ఏదైనా గురువు ఉంటే గురువు గారికి చూపించుకుంటేనే అదంతా కూడా తీరిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళొచ్చు. దాంతోపాటు ఏంటంటే కనుక ఇక గురువు గారు మరి ఇన్ని చెప్పారు, మరి వీటన్నిటికీ మేము ఈ దగ్గర రాలేకపోతున్నాము, మరి ఏదో ఒకటి చేయాలి, మేము కూడా ముందుకు వెళ్ళాలి, ఇంత వయసు వచ్చింది, ఏ కార్యక్రమం జరపలేకపోతున్నాం, నరదిష్టి నరఘోష వల్లే కాకుండా, పితృదోషాల వల్ల కాకుండా అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు అనుకున్న వారికి మన వద్దకు వస్తే వారికి ఏదైనా పరిష్కార మార్గం చూపించవచ్చు. ఒకవేళ రాలేని పక్షాన, కుదరలేని పక్షాన వారికి కొన్ని రకాల వస్తువులు ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే ఇది ఉంటుందండి. ఇది యంత్రం ఉంటుంది, శక్తి యంత్రం ఉంటుంది. నాగపడిగలు, నాగదోషము, కాలసర్పదోషము, ఎవరైనా ఇంట్లో పాములు ఇబ్బంది పెట్టడం, పుట్టలు తోమటం లాంటివి, అమ్మవారికి కళ్యాణం చేయించి కట్లు పడటం లాంటి, ఇంట్లో శుభకార్యం లేదు, అవ్వట్లేదు, ఎంత వయసు వచ్చినా ముందుకెళ్ళట్లేదు మేము అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వీటిని ఇంట్లో పెట్టుకుని పూజించుకోవాలి. ఇది 109 రోజులు పూజించుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలో చెప్తాము. ఇది ఇంట్లో పెట్టుకుని పూజించుకునే దానికి యంత్రం ఉంటుందన్నమాట. యంత్రంలో శివ భగవానుడు ఉంటాడు, అందులో గణపతి ఉంటాడు, అన్ని రకాలు ఉంటుంది అనమాట. ఈ యంత్రం ఒకటి వారికి బాగా పనిచేస్తుంది. దానితో పాటు ఒక ఒత్తి, వారి సమస్య ఏముందో ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపించేటువంటిదిగా ఒక ఒత్తి, ఈ ఒత్తి ఉంటుందేమో, ఇది కోర్సు ఉంటుంది. వారికి ఎన్ని రకాల గ్రహ దోషాలే కాదు, ప్రకృతి దోషాలే కాదు, మానవాళి అంటే మానవ గ్రహాలు చేసేటువంటి చెడు క్రియలను కూడా బయటపడేసేటువంటి ఒత్తులు అనమాట. ఇది ఒకటి తీసుకోవచ్చు. ఇంకా పోతే కామన్గా అందరికీ సమానత్వంగా చూసేటువంటిది శక్తి యంత్రము, లక్ష్మీ యంత్రము, అన్నీ వేసినటువంటి యంత్రాలు. ఇది 9 రకాల నవగ్రహాల యంత్రాలు వేసినటువంటి యంత్రము. ఇది లక్ష్మీ కటాక్షం కలిగేటువంటి యంత్రం అనమాట. ఎలాంటి వారు కూడా ముందుకు వెళ్ళొచ్చు. అలాంటి యంత్రం ఇది హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ యంత్రాన్ని మనము ప్రజలకి వాళ్ళ శ్రేయస్సు కోరేసి అందరూ బాగుండాలి, అందరూ వాళ్ళే ఉండాలని చెప్పేసి అనే సదుద్దేశంతో ఇది నేను పూర్తి ఉచితంగా ఇస్తున్నాను. ఈ యంత్రాన్ని నేను పూర్తిగా ఉచితంతో ఇస్తున్నాను. కేవలం మన వద్ద నుంచి వారి చెంతకి చేర్చేటువంటి రుసుము మాత్రమే తీసుకొని ఈ యంత్రం మాత్రం వారికి ఉచితంగా ఇస్తున్నాను. ఇది మన దగ్గర అయితే మామూలుగా చాలా కాస్ట్ ఉంటుంది. అలాంటిది నేనేం తీసుకోకుండా ప్రజలందరూ బాగుండాలని ఒక సంకల్పంతో ఇస్తున్నాను. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించి, కులము మతంతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరు కూడా యంత్రాన్ని శ్రేష్ఠ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక వృషభ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చే కలర్ బిస్కెట్ కలర్, గోధుమ కలర్, అందులో చాక్లెట్ కలర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే ఈ మాసం మొత్తం వీరికి గురువారం, శుక్రవారం చాలా అద్భుతంగా ఉంటాయి. వీరికి కలిసి వచ్చిన నెంబర్ కూడా వీరికి 6, 9 ఈ 2 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. 1వ నెంబర్ కూడా వీరికి బాగుంటుంది. 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 1వ నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నాలు చేసుకొని ముందడుగు వేసుకొని అందరికి ముందుకెళ్ళవచ్చు. అలానే దత్తాత్రేయ స్వామికైనా లేకపోతే ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి ఉంటే అభిషేక అర్చన చేసుకోవచ్చు. అలానే రాములవారి ఆలయంలో వీరు పెసలు, పచ్చ పెసలు ఉంటాయి. ఈ పచ్చ పెసల్ని గుడాలుగా చేసుకొని అక్కడ పెట్టుకోవచ్చు. వినాయకుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు. అలానే ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జించి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అనుకున్న పనులు ముందుకు వెళ్తాయి. ఓకే, ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ మాసం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.